హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 11 థర్స్డే 20th రిలీజ్ అయింది. ఈ వీడియోలో నేను ఆ చాప్టర్లో నేను గమనించినవి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాకు ఒక విషయం అర్థం కాలేదు. శారదా జూరాని నువ్వెవరని అడిగితే నేనెవరో నాకు కూడా తెలియదు, బట్ నువ్వు తప్పని చెప్తాడు. బట్ చాప్టర్ 8లో బరుటోని చూసి బరుటో వచ్చుచి అని పిలుస్తాడు. ఎలా హిడారికి బరుటో పేరు తెలుసు? దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ది వచ్చి హిడారి శారదాతో నిన్నే అడుగుతున్నా, ఎవరు నువ్వు? నిన్ను డివోర్ చేసుకుంటే నేను ఎంగేజ్ చేసుకుంటానని అంటాడు. అప్పుడే బరుటో ఫ్లయింగ్ గా టెక్నిక్ ని యూజ్ చేసి శారదాని హిడారి నుంచి ప్రొటెక్ట్ చేస్తాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది బరుటో ఎలా హిడెన్ లీఫ్ విలేజ్ కి వస్తున్నాడని. ఒక ఫ్రాక్ ని హిడెన్ లీఫ్ విలేజ్ లో పెట్టి ఆ ఫ్రాక్ ని యూజ్ చేసుకుని బరుటో మినోటోస్ ఫ్లయింగ్ గా టెక్నిక్ ని యూజ్ చేసి హిడెన్ లీఫ్ విలేజ్ కి వస్తున్నాడేమో, లేదా హిడెన్ లీఫ్ విలేజ్ లో రైజింగ్ జూట్సు సిల్స్ ని ప్లేస్ చేస్తాడేమో. అలా చేయడం వల్ల బరుటో చక్రాన్ని సెన్సరీ టీమ్ సెన్స్ చేయలేరు. ఒక విలేజ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ కావాలన్నా, గార్డ్స్ కి సెన్సరీ టీమ్ కి తెలియకుండా వెళ్లాలన్నా రైజింగ్ గార్డ్ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా అబిలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి సైంటిఫిక్ నింజా టూల్స్. బొరుటో యానిమేలో సైంటిఫిక్ నింజా టూల్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు నరుటో తన హ్యాండ్ ని నరుటో సిఫిడెన్ లో లాస్ అయ్యాడు. బట్ బరుటో యానిమేలో సైంటిఫిక్ నింజా టూల్స్ ని యూజ్ చేసి హ్యాండ్ లాగా పెట్టుకున్నాడు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. సెకండ్ వచ్చి హిడారి శారదాతో, నువ్వు ఐస్తో యూజ్ చేసిన శారింగానే కదా, నేను నీ మీద అటాక్ చేసిన పేరు చిడోరినా. ఆ అటాక్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు? అటాక్ ని యూజ్ చేయాలంటే ముందు శారింగాని మాస్టర్ చేయాలని చెప్తాడు. దీంట్లో ఫస్ట్ చిడోరి అంటే ఏంది, శారింగాన్ అంటే ఏంది, అలాగే ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంది అని చెప్పబోతున్నాను. ప్లీజ్ గైస్ లాస్ట్ వరకు చూడండి. చిడోరి వచ్చి లైట్నింగ్ బేస్డ్ జుట్సు. దీన్ని క్రియేట్ చేసింది కాకాషి అటాక్ అని మనందరికీ తెలుసు. చిడోరి అటాక్ ని క్రియేట్ చేయాలంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ చక్ర కావాలి. అంతేకాదు వన్ హ్యాండ్ నుంచి చాలా ఫోకస్ గా చక్రాన్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసిన తర్వాత ఆ చిడోరి అటాక్ ని యూజ్ చేయడం వల్ల యూజర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల అపోనెంట్స్ డిఫెన్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేసే కేపబిలిటీ ఉంటుంది. అలాగే యూజర్ చిడోరిని యూజ్ చేసి అటాక్ చేసేటప్పుడు వీక్నెస్ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ షారింగన్. ఇది ఒక డోజుట్సు టెక్నిక్, అంటే ఐస్ తో మాత్రమే యూజ్ చేయగల టెక్నిక్, లైక్ రెనిగన్ లాగా. ఈ షారింగన్ ఓన్లీ ఉచియా క్లాన్ మెంబర్స్ లోనే అవైలబుల్ అవుతుంది. అందుకోసమే టోబ్రామా షారింగన్ కౌంటర్ అటాక్ కోసం క్లోన్ జుట్సు టెక్నిక్ ని క్రియేట్ చేశాడు. బట్ ఆ టెక్నిక్ ని ఫర్బిడెన్ జుట్సు టెక్నిక్ గా చేశారు. ఈ షారింగన్ వల్ల యూజ్ ఏంటంటే అపోనెంట్స్ యొక్క మూవ్మెంట్స్ ని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. అలాగే అపోనెంట్ అటాక్స్ ని కూడా ఈజీగా కాపీ చేయొచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాకాషి అటాక్ అనే. అందరూ అతన్ని కాపీ నింజా అని పిలుస్తారు. ఆ షారింగన్ ఐస్ తో హై స్పీడ్ అటాక్స్ ని కూడా ఈజీగా చూడొచ్చు. బట్ నార్మల్ ఐస్ తో చూడడం చాలా కష్టం కాదు, ఇంపాసిబుల్ చూడలేం. షారింగన్ ఐస్ తో అపోనెంట్స్ మూవ్మెంట్స్ ని తెలుసుకొని ఈజీగా తిరిగి కౌంటర్ అటాక్ కూడా చేయొచ్చు. థర్డ్ది వచ్చి శారదా హిడారితో. ఆ గాయాల వల్ల నువ్వు చాలా పెయిన్ లో ఉన్నావు. నువ్వు గనక నేను అడిగిన క్వశ్చన్స్ కి హానెస్ట్ గా ఆన్సర్ చెప్తే నేను నీ పెయిన్ ని ఈజీ చేస్తానని చెప్తుంది. అప్పుడే హిడారి క్లామాస్ ను ఓపెన్ చేసి ఇంకో సైడ్ కి వెళ్తాడు. అప్పుడు హిడారిని చూస్తే హిడారి యొక్క గాయాలన్నీ హీల్ అయిపోయి ఉంటాయి. హిడారి ఆ క్లామాస్ లోపలికి వెళ్లి బయటికి రావడం వల్ల అతని గాయాలు హీల్ అయిపోయాయని చెప్పడం లేదు. అలాగే నాకు కూడా దానికి కరెక్ట్ రీజన్ తెలియదు. బట్ అది టెంటల్ బీజీ యొక్క నార్మల్ అబిలిటీస్ అని అనుకుంటున్నా. హిడారి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ చేశాడేమో అని అనిపిస్తుంది. అలాగే దీంట్లో ఇంకో మీనింగ్ కూడా ఉంది. శారదా హిడారితో, గాయం వల్ల నువ్వు చాలా పెయిన్ లో ఉన్నావు. నువ్వు గనక నేను అడిగిన క్వశ్చన్స్ కి హానెస్ట్ గా ఆన్సర్ చేస్తే నీ పెయిన్ ని ఈజీ చేస్తాను అని అన్నప్పుడు శారదా ఈ 2 year టైం స్కిప్ లో సాకురాతో ట్రైనింగ్ తీసుకుని హీలింగ్ అబిలిటీస్ ని అలాగే సాకురా అబిలిటీస్ అన్నిటిని నేర్చుకుని ఉంటుందని అనుకుంటున్నా. ఫోర్త్ వచ్చి హిమోవరి. కోరమా అబిలిటీస్ ని ఈ చాప్టర్ లో ఫస్ట్ టైం యూజ్ చేసింది. జూరా టైల్ బేస్ బాంబ్ ని హిరోమా హీలింగ్ పవర్స్ ని యూజ్ చేసింది. అది కూడా చాలా ఈజీగా యూజ్ చేసింది. ఫస్ట్ ఫైట్ లోనే హిమోవరి చాలా ఎవాల్వ్ అయింది. ఇక హిమోవరి కోరమా చక్రాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ని మాస్టర్ చేస్తే ఇంకెవెలెవెలో ఉంటుందో. బట్ నాకు తెలిసి దాంతోపాటు హిమోవరికి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటున్నా. అప్పుడు మేము జూరా అంత స్ట్రాంగ్ అవ్వచ్చేమో, లేదా స్ట్రాంగ్ కాలేకపోవచ్చు. అలాగే హిమోవరిలో కాగుయా చక్ర, అలాగే కాగుయా సన్స్ అయిన హగురామా అండ్ హమురా చక్ర కూడా హిమోవరిలో ఉంది. నెక్స్ట్ చాప్టర్స్ లో హిమోవరి ఫుల్ పవర్ ని చూడొచ్చు. ఇక లాస్ట్ వచ్చి కొనహమురి హిడారిని. నీకు సాస్కేకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటని అడిగితే హిడారి, నేను ఎవరో నాకు కూడా తెలియదు, అది తెలుసుకోవడానికి కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. మనందరికీ తెలుసు హిడారి వచ్చి సాస్కే గాడ్ ట్రీ క్లోన్. బొరుటో చాప్టర్ 5 లో కోడ్స్ క్లాక్ రూమ్ లో ఒకటి సాస్కేని తిని ఉంటుంది. అలా జరగడం వల్ల హిడారికి సాస్కే మెమరీస్ కూడా గుర్తుకున్నాయి. అలాగే డివోర్ చేసుకున్న అతని అబిలిటీస్ కూడా యూజ్ చేయగలరని తెలుస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. Stop them.